హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ విఘ్నేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వినాయక చవితి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో కాదు, నెక్స్ట్ డే వీడియో అనమాట. వినాయక చవితి రోజు అయితే నేను పాయసం అయితే చేయలేదు, సేమియా చేశాను. అది కూడా అంటే మాకు అని చెప్పనులే, నాకైతే ఏమనిపిస్తుందంటే మోస్ట్లీ పండగ రోజు ఏ స్వీట్ చేసుకున్నా దేవుడికే చేస్తున్నాను అనుకుంటారు. మళ్ళీ మాదంతా పద్ధతి పాడైపోతుందేమో అనుకుని అలా భయపడుతూ ఇంకా అందరూ చేసుకుంటే పిల్లలు మాత్రం ఎందుకు మొహాలు చూడాలి నా పిల్లలు, అవునా? తెలియదు కదా ఎంత చెప్పినా. ఓ పోనీ పెద్ద బాబు వింటాడు, చిన్న బాబు మరి పాప పని సరే అని చెప్పి ఇంకా పండగ ఫీల్ రావాలంటే వాళ్ళు అప్పటికి మీరు చూడండి పైన మా చిత్తలకి వినాయకుని ఇచ్చారు. మొన్న షార్ట్లో కూడా చూసుంటారు. వాళ్ళిద్దరేమో స్కూల్లో పాటరీ ఉంటుంది చేసుకొచ్చారు. ఇదైతే మా చిత్తలకి స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా తను తెచ్చుకొని ఏం చెప్తుంది చెప్పనా, ఈరోజు వినాయక చవితి, వినాయకుడి బర్త్డే, కేక్ కట్ చేపిద్దాము అని. మరి అంత ఈగర్గా ఉన్నప్పుడు మనము వాళ్ళని డిసప్పాయింట్ చేయలేం. చాలా కంట్రోల్ చేశాను అప్పటికైనా, మనం చేసుకోవద్దు, అన్నయ్యకి ఇలా అయ్యింది కాబట్టి మనకు అలా లేదు అది ఇది అని చెప్తే ఇంకా సరే అన్నారు. ఇంక అప్పటికైనా ఇంకా 3:30కి 4కి ఇంకా వాళ్ళ డాడీని అడిగి చెయ్యనంటే అప్పుడైనా సరే చెయ్యు అంటే అప్పుడు నేను సేమియా పాయసం అయితే చేశాను. ఇంకొకటి మా ఆయనకి చాలా ఇష్టం తెలుసు అసలు, మా అత్తమ్మ చేసేవాళ్ళు. మా అత్తమ్మ గోధుమ పిండితో చెయ్యదు, నేను గోధుమ పిండితో నేర్చుకున్నాను. అత్తమ్మ బియ్యం పీసేవారు. కానీ ఇంకోటి ఏంటంటే మా అత్తమ్మ ఎప్పుడు నేను వచ్చాక చెయ్యలేదు పాయసం. నా ఫస్ట్ వినాయక చవితి అప్పుడు నేనే సేమియాను వడలు అవి చేశాను. సెకండ్ వినాయక చవితికి నేను పొట్టతోటే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే డెలివరీ అనమాట. మా అత్తయ్య అప్పుడు సమ్ రిలేటివ్స్ ఎవరో చనిపోతే వెళ్ళారనమాట. నాకు అప్పుడు పండగ చేయలేదు. మేము ఫస్ట్ వినాయక చవితి బాగా చేసుకున్నాం. సెకండ్ వినాయక చవితి నేను పొట్టతో ఉన్నాను కాబట్టి, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి మేము చేయకూడదు, అంటే డెలివరీకి సిద్ధంగా ఉన్నాను, సో చేయకూడదు అని చేయలేము. అత్తయ్య అయితే లేరు. ఇంకా అప్పుడు మా ఓనర్ ఆంటీ ఇచ్చిండే, ఆంటీ బాగుంటారు. ఇప్పుడు కాదు ఎప్పుడు మాకు హెల్ప్ చేసిన, మంచి మాటలు చెప్పిన ఏ ఒక్కరిని మర్చిపోయే ఉద్దేశం అయితే మాకు లేదు. ఆంటీ నిజంగా చాలా మంచిగా చెప్తుండే, కొంచెం మాట గరుగ్గా ఉంటుండే కానీ మంచిదే చెప్తుండే. అంటారు కదా, తీయగా ఉన్న చక్కెర కన్నా కూడా చేదుగా ఉన్న వేప చాలా మంచిది అని. అలాంటి మాట కొంచెం గరుగ్గా ఉంటుండే కానీ మంచి విషయాలు చెప్తుండే. అలా వాళ్ళు తెచ్చిచ్చారు, తిన్నాము. తర్వాత టీచర్ అని ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కడో వాళ్ళ ఇల్లు 2-3 కిలోమీటర్స్ దూరము, అయినా సరే ఆ రోజు మా కోసం తెచ్చిచ్చారు. ఇంకా ఆ రోజు కొంచెం మా అత్తయ్యని అరిచారనుకోండి, అది పక్కన విషయం. ఏంటి డెలివరీకి సిద్ధంగా ఉన్న అమ్మాయిని వదిలేసిపోతారా? ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇంటికాడ కదా ఉండాలి డెలివరీకి సిద్ధంగా అంటే నేను వెళ్ళలేదు, అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. బాగా ఉంటాడు కదా, మీకు ఇంత ముందుకు చెప్పాను, నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేదు. సడన్గా ఏమన్నా అవుతే వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఎమర్జెన్సీగా అసలు అని ఇంకా బాగా కొంచెం చూసుకుంటాడు కదా, నేను అక్కడే ఉన్నాను దానికోసం అన్నమాట. అందులో ఇంకప్పుడు ఆ తర్వాత నుంచి మేము వినాయకుని పెట్టుకున్న, బావకి ఇష్టం కదా అని నేను చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు కన్వీనియంట్గా ఉండే రెసిపీగా గోధుమ పిండి తాలికలు అయితే చేస్తాను. నా స్టైల్ ఆఫ్ తాలికలు మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అనిపిస్తుంది. కాకపోతే తాలికలు చేయడం కొంచెం లేట్. కానీ ఇంకా ఈరోజు అయితే పిల్లలకి సర్ప్రైజ్గా, అంటే నిన్న తెప్పించుకున్నాను, ఈరోజు చేద్దామని ఇప్పుడు నేను చేస్తాను. అలాగే మీలో ఎంతమంది గోధుమ పిండితో చేస్తారు, ఎంతమంది బియ్యం పిండితో చేస్తారు, అసలు ఎంతమందికి తాలికలు ఇష్టం, పాల తాలికలు, బెల్లం తాలికలు ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడైతే నేను పిండి జల్లించుకొని ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. మంచి ఒకసారి కలుపుకుందాము. కొంచెంగా నీళ్ళు వేసుకొని పిండి అయితే చపాతీ పిండిలా కలుపుకుందాం, ఓకేనా? ఇలా చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టి మనం ఈలోపు పొడి పిండి చల్లుకొని ఒక ప్లేట్ తెచ్చుకుందాం. హాయ్, చూడండి పిండి అయితే జల్లించుకున్నాను. ఇప్పుడు మనం కొంచెంగా ఇలా చేసుకోవడం మీ ఇష్టం. పెద్దగంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగంటే చిన్నగా చేసుకోవచ్చు. మీరు వెనకాల చూస్తున్నారు కదా, మనకి టీవీ లేనిది అస్సలు పని గడవదన్నమాట. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? ఇంతసేపు చెప్పాను కదా అత్తయ్య సెకండ్ వినాయక చవితికి లేరు, ఊరు వెళ్ళారని. ఆ నెక్స్ట్ డేనే మా పెద్ద బాబు పుట్టాడు. ఆ రోజు నెక్స్ట్ డే వినాయక చవితి, నెక్స్ట్ డే 5th రోజు వినాయకుని పెట్టారు 2016. నెక్స్ట్ డే 6th రోజు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మార్నింగ్. అత్తయ్య ఆ రోజు కూడా ఇంకా రాలేదు. సో నాకు ఈవినింగ్ 5 o'clock అంతా పెయిన్స్ వచ్చిండే. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు 9:30 అయింది.
ఆ తర్వాత డెలివరీ అయ్యేటప్పటికి లెవెల్ అయ్యింది. సిజేరియన్ కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. వీటిని ఏం అనుకోలేము కదా. అలా ఇలా అన్నీ కొన్ని అంటే ఇలాగే కాకుండా కొన్ని రౌండ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ కొంచెం ఫ్రంట్ కెమెరా నాది బాగోదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడిప్పుడే కదా, మెల్లిగా సర్దుకుంటుంది. ఓకే. చూసారా, తాలికలు అయితే తయారైపోయాయి. ఇవి అతుక్కుంటున్నాయి అని ఏం కంగారు అక్కర్లేదు, అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి. వాటర్లో వేస్తే నార్మల్ అయిపోతాయి. ఓకేనా. చూసారంటే నేను ఇందులో ఉండ్రాలు కూడా వేసాను. ఉండ్రాళ్ళు 9, 11, 21 వేస్తారు. నేనైతే 21 వేసాను. ఇది ఎంతవరకు నిజము, అట్లా లెక్క పత్రం లేకుండా వేయకూడదు ఉండ్రాళ్ళు, ఒక కౌంటింగ్తో వేయాలి అంటారు. ఇది నిజమేనా? నాకైతే తెలీదు. అప్పటి నుంచి ఇంకా అట్లా చేస్తున్నా కాబట్టి చేస్తున్నా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, నేనైతే తాలికలన్నీ చేసుకున్నాను కదా. ఇంకా బెల్లం సిరప్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. బెల్లం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు. మైల్డ్ స్వీట్ అంటే మైల్డ్గా వేసుకొని నేను ఆ ఉడికేంత వాటర్ వేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. చెత్త ఉంటుంది కదా, ఒకసారి వడగట్టుకోనికి నేను బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ చేసి వడగట్టాక చూపిస్తాను. చూసారా ఎంత చెత్త వచ్చిందో. నేనైతే ఇందులోకి వడగట్టిన. ఇప్పుడు దీన్ని ఇందులోకి మళ్ళీ షిఫ్ట్ చేసేద్దాం. ఇదైతే పెట్టుకుందాం. ఇది మరగగానే మనం ఇందులో తాలికలు వేసేద్దాం. ఇదైతే వేడైపోయింది. ఇంకా ఇందులో అయితే వేసేద్దాం. మీరు ఇలా చేసుకోకండి, నాకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఏమైనా ఉండలు గిట్ల ఉంటే వెంటనే విడిపోతాయి. చక్కగా ఉడుకుతూ ఉండగా కూడా అవే విడిపోతాయి. ఇంకా వీటిని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఇదైతే మరిగిపోయింది. చూడండి, దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే చూపిస్తాను, ఆగండి. చూడండి, కట్ అయిపోయింది. ఇది ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇందులో మీకు ఇంతసేపు గుర్తుందా, ఇందులో పిండి పిసికాను కదా, అదే దాంట్లో కొంచెం గోధుమ పిండి వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. పిండి అయితే వేసేసాం. ఇప్పుడు అది మంచిగా కలిపేసుకుందాం, ఉండలు కట్టకుండా. అడుగునా ఉండలు కడుతుంది కదా, అసలే స్టీల్ గిన్నాయే. సో చూడండి, మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఇందులో నేను నెయ్యి అయితే నెయ్యి ఏం వేయలే, ఇలాచీ అయితే వేసేసాను. అనిపిస్తుంది ఇక్కడ ఇలాచీ, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఒక 2 మినిట్స్ మరగనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మాకైతే పాయసం ఇలాగే ఇష్టం. అంటే ఇది కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్ అవుతుంది అనుకోండి. చల్లగా అప్పుడు యమ్మీ పాయసం అయితే రెడీ. ఇప్పుడైతే మనం చేసిన పాయసం పిల్లలకు పెడదాము. వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. నేనైతే ముందు ఏం చెప్పలేదు, మీరే చూడండి ఒరిజినల్గా టేస్ట్ ఏంటో చెప్తారు. సరేనా. ఇంటితో చేసిన పాయసం లాస్ట్ టైం ఒకసారి చేసావు కదా, భలే. చూసారా, నేను చెప్పాను కదా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుందని. ఇలా ఉంది. అవి పాస్తా చూడు, పాస్తా అట పాములు అంట ఇట్లుంటుంది. వెయ్యి మమ్మీ ఫాస్ట్గా ఒకసారి చేసావు, యూట్యూబ్లో పెట్టలేదు, అంతే తేడా. అంతేనా. మా చిత్తల్లిని అడుగుదాం, తనైతే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు, చూద్దాం. అమ్మ, నువ్వు ఎప్పుడైనా తిన్నావా దీన్ని? తినలేదు. ఉన్నప్పుడు చేశాను, ఇంత బుచ్చిగా ఉండే అప్పుడు కూడా చేయలేదు. నేనే అంత బుజ్జి, మా చెల్లి అంత ఉన్నప్పుడు నేను అప్పుడు చేసింది మా మమ్మీ. ఓకే, ఇప్పుడైతే మనం వేద్దాం. చేసి మళ్ళీ అడుగు మమ్మీ ఫాస్ట్గా. ఎలా ఉంది చెప్పు. బాగుంది. నిజంగా బాగుందా? డాడీ తిన్నామని ఊపుకో. పిండిది తింటా, భలే ఉంది. బాల్స్ కావాలంట, బాల్స్. పాప మా డాడమ్మకి అలాంటివి ఏముండవు, ఏది పెట్టినా తింటాడు బంగారయ్య. అగో వీడికి బాల్స్ కావాలట. అన్ని నూడిల్సే వేస్తున్నావు, బాల్స్ అయ్యి మమ్మీ అంటే వెంటనే మా చిత్తల్లి కూడా నాకు బాల్సే కావాలంటే ఆమెకు 4 బాల్స్ వెతికేసిన. బాల్స్ అంటే ఏంటో తెలుసా మీకు? ఉండ్రాళ్ళు. చెప్పు. అంత వద్దులే నాన్న, చెప్పు ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? మరి చెయ్యమా, చేసి చెప్పు ఎలా ఉందో నువ్వు కూడా. నాకు ఊపుకుంటూ తిను, మా కాలుతుంది. బాగుందా? ఏమో మనకు తెలీదు, నాకు వచ్చినట్టు చేశాను.
సరేనా. వీడు చాక్లెట్ తెచ్చాడు మా చిన్న బాబు. అయితే నేను ఫస్ట్ వీడిని దింపి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే వీడు తెచ్చిన చాక్లెట్ మా చిత్తల్లి ఆఫ్ తిన్నారు. తర్వాత అలానే ఒక చాక్లెట్ తెస్తే దాని గురించి వాళ్ళిద్దరు ఆఫ్ తింటారంటే వీడిని నేను అడిగాను, డాడమ్మ చాక్లెట్ తింటావా ఇడ్లీ తింటావా అంటే అన్నాడు. ఇడ్లీ తింటావా పాయసం తింటావా అంటే పాయసం అంటే ఇడ్లీ వద్దంట. పిల్లలు సెకండ్కి ఆప్షన్ని బట్టి వాళ్ళ టేస్ట్ మారిపోతుంటుంది కదా. పాయసం అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్. అక్క ప్లీజ్ పిల్లలకి బాల్ చేయని కూడా కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది. సరేనా, ప్లీజ్ సపోర్ట్. అలాగే పాయసం నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్. చూస్తుంటే పాయసం లా ఉంది, దాన్ని తాలికల పాయసం అంటారు. మాది ఇలాగే నడుస్తుంది లేండి. సరేనా, బాయ్.